ఎండ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో మహా పేపర్లో ప్రథమంగా చూసుకున్నట్టయితే మహా పేపర్ అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొందింది. మనం చూసుకోవచ్చు, నిజాల్ని నిర్భయంగా చెప్పే మహా పేపర్ గురించి ఈ సంవత్సరం అసలు ఏమేమి ప్రచురితమయ్యాయి, అలాగే మహా పేపర్ నిజాల్నే పేపర్ ద్వారా నిజాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఎక్కడా కూడా భయపడకుండా ప్రభుత్వం కరెక్ట్ చేసినప్పుడు పొగిడింది, ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకై ప్రజల గొంతుకగా మారి మహా పేపర్ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కనుక మనం చూసుకున్నట్టయితే మహా పేపర్లో సత్యం నిలిచిన సంవత్సరం. కాలం మారుతుంది, కానీ నిజాన్ని వెతకాల్సిన బాధ్యత మాత్రం మారదు. నిజమే, కాలం మారినా నిజాన్ని వెతకాల్సిన బాధ్యత ఏదైతే మీరు మా మీద పెట్టిన బాధ్యత మాత్రం మారదు. అలాగే నిజాన్ని మాత్రమే వెలికి తీసాం. నిజం ఎప్పుడూ శబ్దం చేయదు, కానీ అది కాలాన్ని మార్చేస్తుంది. 2025 ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన సంవత్సరం. దేశంలోని రాజకీయ అశాంతి, దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు, ప్రజల నమ్మకంపై ఎన్నో ప్రశ్నలు. నిజమే, 2025లో ప్రజాస్వామ్యానికి పరీక్షగా నిలిచిన సంవత్సరం. అయితే దేశంలో రాజకీయ అశాంతి నెలకొంది. దేశ సరిహద్దుల్లో కూడా మన సైనికులు పోరాట పటిమ చూపించి గెలిచారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే పాకిస్తాన్ మనపై చేస్తున్న మెరుపు దాడులు గాని ఎంతో మంది ప్రజలు పాకిస్తాన్ ఏదైతే పుల్వామా దాడి మనం చూసాం, పుల్వామా దాడి గతంలో గాని, అలాగే మనం చూసుకున్నట్టయితే గనక ఎంతో మంది అమాయకుల్ని, టూరిస్ట్ ప్లేస్ కోసం వచ్చిన అమాయకుల్ని కాశ్మీర్కి చంపేశారు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎదురొడ్డి నిలిచి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పింది. ఇక ప్రభుత్వ పథకాల విజయాల్లో మేము ఆనందాన్ని చూసాం, లోపాల్లో మేము నిరాశను కాదు బాధ్యతను చూసాం. నిజమే, ప్రభుత్వ పథకాల్లో అమల్లో గనక బాధ్యతను చూశారు. ఇక లోపాల్లో నిరాశను కాదు, ఏదైతే బాధ్యతను చూసాం అంటూ కూడా ప్రథమంగా చెప్పాలంటే, ఏదైతే ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రజల ఆనందంలో మా ఆనందం వెతుకున్నాం. ఏదైతే ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ఎంత పొగిడామో, ప్రభుత్వం ఏదైతే గనక ప్రజలకి చేయని పనులు కూడా ప్రశ్నించడం జరిగింది. నెక్స్ట్ గనక ఈ నేపథ్యంలో పత్రికా పాత్ర నినాదాలు చేయడం కాదు, నిజాన్ని నిలబెట్టడం. నిజమే, ఏదైతే పత్రికలో నిజాన్ని నిలబెట్టాలి గాని నినాదాలు చేయడం ఇతరుల కోసం, ఏదైతే రాజకీయ పార్టీలకి ఒక పార్టీకి మద్దతుగా నిలవడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకి చేరువయ్యే దిశగా, ప్రజలకి ఏదైతే ప్రజల గొంతుకగా మారి ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలున్నాయి. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రజలకు చేస్తున్న మంచిని చెప్పాం, ప్రభుత్వం గనక అలసత్వం వహిస్తే వారి బాధ్యతని ఒక బాధ్యత గల పత్రికగా మేము గుర్తు చేశాం. ప్రశంసలో నిజాయితీ, ప్రశ్నలో బాధ్యత, ఇవే మా సంపాదకీయ ధర్మం. నిజమే, ప్రశంసలో నిజాయితీ, ప్రశ్నలో బాధ్యత. ఏదైతే ప్రశంసలో ప్రభుత్వం ఇదా అధికారి, మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంది లేకపోతే ఒకరికి మద్దతుగా ఏ రోజు మాట్లాడలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన పని ప్రశంసించాం. అలాగే ఏదైతే మీకు కావాల్సిన విషయాల్లో ప్రశ్నించాం. ఇదే మా నిజమైన సంపాదకీయ బాధ్యత, ధర్మం కూడా. మహాపత్రిక వార్తల వెనుక ఉన్న కారణాలను వెతికింది, భయాన్ని కాదు వాస్తవాన్ని చూపించింది. ప్రథమంగా చూసుకున్నట్టయితే మహాపత్రిక ఎప్పుడు కూడా నిజాల్ని మాత్రమే వెతికింది, నిజాల్నే చెప్పింది. ఏ రోజు ఎవరికి భయపడలేదు, ఎవరికి తలొక్కి ఏ విషయాన్ని ప్రస్తావించకుండా ఏ విషయాన్ని ప్రజల గొంతుకగా మారి ప్రశ్నించిందే తప్ప ఏ రోజు కూడా ఎవరికి తలొక్కి భయపడలేదు. టెక్నాలజీ వేగంగా పరిగెత్తిన ఈ కాలంలో, బిలియనియర్స్ సంఖ్య పెరిగిన ఈ ప్రపంచంలో టెక్నాలజీ, సంపద, భవిష్యత్తు ఈ మూడింటి మధ్య సామాన్యుడి స్థానం మా కథనాల కేంద్రంగా నిలిచింది. నిజమే, టెక్నాలజీ మనం చూస్తున్నాం, రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతూనే ఉంది. ఏఐ కేంద్రంగా ఇటు మనం పరుగులు పెడుతున్నాం. మనం చూసుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనిలో ఇటు మనం రోజు రోజుకి పరుగులు తీస్తున్న కాలంలో కూడా ప్రథమంగా చూసుకున్నట్టయితే బిలియనియర్ సంఖ్య పెరిగిన ఈ ప్రపంచంలో కూడా టెక్నాలజీ గాని, సంపద గాని, భవిష్యత్తు ఈ మూడింటి మధ్య సామాన్యుడి స్థానం ఏంటని కూడా మేము ప్రథమంగా చెప్పడం జరిగింది. మా కథనాలే దీనికి ఒక కేంద్రంగా మారాయి. ఇక దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు గర్జించిన వేళ భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత భయంగా మారబోయిన క్షణాల్లో భయాన్ని పంచలేదు, వాస్తవాన్ని పంచాం. నిజమే, దేశ సరిహద్దుల్లో ఏదైతే జరిగిన దాడి ఉందో, పహల్గామ్ దాడి తర్వాత చూసుకోవచ్చు, పహల్గామ్ టూరిస్ట్ ఆ ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో టూరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మన భారత్ పై పాక్ విరుచుకుపడిన నేపథ్యంలో మనం ఎదురుండి మాట్లాడినాం. ఏ రోజు కూడా ఇటు ప్రజలకి
ఏ రోజు కూడా ప్రజలకి భయాన్ని పంచలేదు, వాస్తవాల్ని చూపెట్టాం. ఇటు పాకిస్తాన్ మీడియా కూడా మనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నా కానీ ఇటు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా వాస్తవాల్ని చెప్పి వాస్తవాల్ని ప్రచారం చేసి వాస్తవాల్ని ప్రజలకి చేరువయ్యేలా చేశాం. మనం ఏదైతే పాక్ని తోక ముడిచేలా చేసి పాక్ని వెనక్కి పాలద్రోలిన మన సైనికులకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే ఈ సందర్భంగా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే అక్షరం ఆయుధం కాదు కానీ అది మేల్కొలుపు, సత్యం అరవదు కానీ అది కాలాన్ని లెక్కిస్తుంది. నిజమే, అక్షరం ఆయుధం. ప్రథమంగా చూసుకున్నట్టయితే అక్షరం